భారీ ప్రదర్శనగా రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పుండాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా దేశంలో ప్రధాని మోదీ ఆదానికి దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన అంశాలపై ఆదాని షేర్ల పతనం అంశాలపై పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. Come